వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎనీ టైం ఎనీ ప్లేస్, నువ్వెక్కడికి చెప్పినా వస్తాను. నాన్న ఇంట్లోని ఆడవాళ్ళు వద్దు, మన సిబ్బంది ఎవరు వద్దు, నువ్వు నేనే మాట్లాడుకుందాం. నేను సింగిల్గానే వస్తాను, నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, మాట్లాడుకుందాం, సమస్యను పరిష్కరించుకుందామంటూ మంచు మనోజ్ మంచు విష్ణుకు బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణ చేసుకోవడం, ట్విట్టర్లో అదే ఎక్స్ వేదికలో ఒకరి పరువు ఒకరు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఎందుకు, మాట్లాడుకుంటే పోలా అంటూ మంచు మనోజ్ ఆఫర్ ఇచ్చాడు. ఎన్నిసార్లు పిలిచినా నాపై నిందలు వేస్తున్నారే తప్ప చర్చలకు రావట్లేదంటూ మంచు మనోజ్ మండిపడుతున్నారు. మంచు మనోజ్ మంచు టౌన్ను ఖాళీ చేయాలంటూ మోహన్ బాబు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంచు మనోజ్ కలెక్టర్ను సంప్రదించి తన వివరణ ఇచ్చుకున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ మంచు మనోజ్ పదే పదే మాట్లాడుకుందాం రా అంటూ ఆఫర్ ఇస్తున్నాడు. మంచు మనోజ్ ఆయనకు తోచిన రీతిలో ఆయన కౌంటర్లు ఇస్తున్నాడు. కానీ చర్చలే పరిష్కారం అంటూ మంచు మనోజ్ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. సింగిల్గా వస్తాను, ఎవరు వద్దు, నాన్న వద్దు, ఎవరు వద్దు, మాట్లాడుకుందామంటూ మంచు మనోజ్ తన ఎక్స్ వేదికలో కాస్త వ్యంగ్యంగానైనా ఆఫర్ మాత్రం ఇచ్చాడు. చర్చించుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందంటూ మంచు మనోజ్ విష్ణుకు హితబోధ చేస్తున్నట్టే కనిపిస్తున్నాడు. అవును, ఇదే విషయాన్ని మంచు మనోజ్ మీడియా కూడా చెప్పాడు. ఎన్నిసార్లు పిలిచినా రారు, ఇంకా ఎంతకాలం పిలుస్తుండాలి, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారంటూ మంచు మనోజ్ మీడియా సమక్షంలో మండిపడ్డారు. ఎందుకంటే నేను అడుగుతున్నా, డైరెక్ట్గా రండి మాట్లాడండి అని. ఎంతకంటే ఎంత చెప్తారా మాట్లాడని. మరి మంచు కుటుంబంలో ఏం జరగబోతోంది? వివాదం ఇంకా తీవ్ర స్థాయిలో చేరుకుంటుందా? మంచు మనోజ్ జల్పల్లిలోని మంచు టౌన్ను వదిలేక తప్పదా? మంచు విష్ణు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇవన్నీ చర్చనీయాంశంగా మారాయి. జల్పల్లిలోని మంచు టౌన్ వేదికగా మంచు ఫ్యామిలీలో విభేదాలు, రచ్చ రగడ అన్ని తెలిసిన విషయాలే. మోహన్ బాబు తిరుపతిలో ఉంటూ మంచు మనోజ్పై కేసులు పెట్టారు. మంచు మనోజ్ను మంచు టౌన్ నుంచి ఖాళీ చేయించాలంటూ అభ్యర్థించారు. పోలీసులు ఈ విషయమై మనోజ్కు నోటీసులు తెచ్చారు. అయితే ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఎక్స్ వేదికలో మాత్రం ఈ ఇద్దరు అన్నదమ్ములు మల్లగుల్లాలు పడుతున్నారు. మంచు మనోజ్ ఆఫర్ ఇచ్చాడు మాట్లాడుకుందామని. మనోజ్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి కౌంటర్ రాలేదు, ఎలాంటి ప్రతిక్రియ రాలేదు. అయితే మంచు మనోజ్ కోరుతున్నట్టుగా మాట్లాడుకుంటారా ఈ అన్నదమ్ములు? సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుంటారా, లేక ఇంకా కీచులాడుకుంటూనే ఉంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారిపోయింది.